నవాబ్ కుట్టినారా? అదేం లేదు. మరి ఎందుకురా శశీంద్రమూల్ లాగా ముసిముసి నవ్వుతున్నావు? లాస్ట్ వీడియోలో నేను ఒక లైన్ యూజ్ చేస్తే గుర్తుందా? ఫ్లాష్ బ్యాక్. ఈరోజు మ్యాచ్ అయిపోయే టయానికి ఎస్ఆర్హెచ్ని అలా సైడ్ చేస్తాం, అదే జరిగిందని నవ్వుతున్నా అంతే. అయితే నేను నీకు ఒక పిక్ చూపిస్తా, అది చూపించినా కూడా నీకు ఇట్లనే నవ్వొచ్చింది అనుకో, నవ్వు చూడు. సో ముచ్చటేందంటే మేము ఓడిపోయినాం కరెక్టే, కానీ దానివల్ల మేము ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, ఆలోచిస్తున్నాం, అక్కడే ఉండి ఆలోచిస్తున్నాం. అది అవదమ్మా. మనం మేము ఆర్సీబీతో ఓడిపోవడం జరగదు అనుకున్నాం, కానీ జరిగింది. ఇది కూడా అంతే. మొన్న ఆర్సీబీ అలా ఇలా మేనేజ్ చేస్తారు, కానీ ఈసారి సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ మ్యాచ్లో బిర్యానీ దెబ్బేంటో మీరు చూపించారు, ఈసారి చెన్నై పవర్ ఏంటో మేము చూపిస్తాం. ఎవ్వరికి ఇంటలేవుగా. ఎందుకండి వినాలి? మీరు వరుసగా మ్యాచ్లు గెలిచినప్పుడు ఎవరికైనా విన్నారా అసలు? ఉష్షూ ఉష్షూ అని అనలేదు. కానీ నాది ఒక రిక్వెస్ట్ భయ్యా. ఏంటి? ఎందుకైనా మంచిది ఈరోజు సిఎస్కేని సైలెంట్ చేస్తామని మాత్రం చెప్పకండి. ఈరోజు మా వాళ్ళు మిమ్మల్ని సైలెంట్ చేస్తారు, సైలెంట్ అవుతారు అని మాత్రం అనను. కానీ ఒకవేళ ఈరోజు మేము మ్యాచ్ విన్ అయితే మాత్రం మా ఫ్యాన్స్ అయితే అసలు ఊరుకోరు. మీరు రచ్చ చేయాలంటే విన్ అవ్వాలేమో, మాకు మా ధోని గ్రౌండ్లోకి వస్తే చాలు. నువ్వు కూడా అదే వర్గం ఫ్యాన్ ఆరా? ధోని ఫ్యాన్స్ని ఏమనకపోయా చెప్తున్నా. ఇగో ఇవే మరి బట్టర్ మిల్క్ బత్తాయి వేసాలంటే. ధోని అంటే అందరికీ ఇష్టం, కానీ ధోని ఫ్యాన్స్లో నిబ్బా ఫ్యాన్స్ చేసే నిబ్బా వేసాలకి చిరాకేస్తుంది. సిఎస్కే మ్యాచ్ గెలుస్తేనేమో తాలా ఫర్ ఎ రీజన్, ధోని స్టిల్ లీడింగ్ ద టీమ్ ఫ్రమ్ బిహైండ్ ద వికెట్స్ అని అంటారు. అదే మ్యాచ్ ఓడిపోతే గైక్వాడ్కి కెప్టెన్స్ రాదు, ఫిల్ సెట్ చేయడానికి రాదు, వేస్ట్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, అందరు ఫ్యాన్స్ అంటలే, ధోని ఫ్యాన్స్లో నిబ్బా ఫ్యాన్స్ని మాత్రమే అంటున్నా. ఒప్పుకున్నావు, నువ్వు ముసుగు ఫ్యాన్ ఆఫ్ ధోని అని ఒప్పుకున్నావు. ఒరే బాబు, మీ బాధ ఏంట్రా అయ్యా? యాజ్ అన్ ఇండియన్ ఎవ్రీ వన్ లవ్స్ ధోని. నాకు ధోని అంటే ఇష్టం, నీకు ధోని అంటే ఇష్టం, అండ్ ఆయన ఇండియన్ క్రికెట్ టీంకి ఎంత చేసిండో కూడా తెలుసు. కానీ నేనేమంటున్నాను అంటే చెయ్యండి, అతి చేయకండి. అదంతా సరే కానీ ఈరోజు మ్యాచ్ పరిస్థితి ఏంటంటావు? సిఎస్కే ఎట్లయినా లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది, సో ఈరోజు మేము ఓడించి దానికి హ్యాట్రిక్ ఇద్దాం అనుకుంటున్నాం. సిఎస్కేని ఓడిస్తారా? అది చెన్నైలో, అది కూడా మీరు. కళలో కూడా మీకు ఆ కళ రాకూడదు చెప్తున్నా. నువ్వు చెప్పింది కరెక్టే, ఆ కళ మాకు కళలో కూడా రాకూడదు. కానీ మేమున్న ఫామ్కి, మాకున్న టీంకి కళ కనాల్సిన అవసరం అయితే లేదు. సో ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ గెలిచి చూపిస్తాం. టీమా? లాస్ట్ మ్యాచ్లో ఏమైంది మీ టీము? ఓడిపోయినాం రాబాయ్, ఆ టీంతోనే ఓడిపోయినాం. ఈరోజు ఆ టీంతోనే గెలుస్తాం, చూస్తూ ఉండు. గెలడాలు ఏం లేవు. సిఎస్కే ఈరోజు ఎస్ఆర్హెచ్కి చుక్కలు చూపించిపోతాను అన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, ఈ మ్యాచ్ గెలుస్తామో ఓడిపోతామో మాకైతే తెలియదు, కానీ చివరి వరకు ప్రయత్నించడమే మా బాధ్యత. ఓకే, సిఎస్కే టాస్ విన్ అయ్యి ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంటుంది చూడు. అదే ఇట్లా జరిగితే 200 టార్గెట్ పక్కా. అదే టార్గెట్ని 16 to 17 ఓవర్స్ లోపు చేసి పడేస్తాం. మా హెడ్ నుంచి 100 వస్తుంది భయ్. అదే హెడ్ వికెట్ని ఫస్ట్ ఓవర్లోనే లేపేస్తాం. మ్యాక్స్ హెడ్ని ఫస్ట్ ఓవర్లో అవుట్ చేయడానికి ట్రై చేయండి. పొర్ర పాటుగా ఆయన నిలబడ్డాడో ఒక్కొక్కడికి జోలపాటు. ఇన్ కేస్ హెడ్ అవుట్ అయిపోయిండు, రిలాక్స్ అయిదాం అనుకుంటున్నారేమో, అపోజిట్లో అభిషేక్ ఉంటాడు. మా మొత్తం టీం బ్యాట్స్మెన్లో ఒక్కరు క్లిక్ అయినా మీకు జాతరేరా. ప్లీజ్ ఆరెంజ్ ఆర్మీతో జాగ్రత్తగా ఉండండి. హలో క్లాస్మేట్స్, లాస్ట్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు మీ ఫేవరెట్ టీమ్ ఏదైనా డైలాగ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో వాడేద్దాం. And for more IPL videos, do follow and subscribe Glassmates Originals.